Right. Hi everyone, welcome to our channel. Today's video is Senior Inter Maths 2A and 2B Blueprints Important Questions 75 మార్క్స్ స్ట్రాటజీ కూడా ఈ వీడియోలో ఉంటుంది. అంటే టోటల్ మనం ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా ప్రిపేర్ అయితే బెటర్ స్కోర్ వస్తుంది, 75 మార్క్స్ ఎలా తెచ్చుకోవచ్చు, ఈజీగా 60 ఎలా తెచ్చుకోవచ్చు, 50 ఎలా తెచ్చుకోవచ్చు, 30 ప్లస్ చాలు సార్ అనుకుంటే ఎన్ని యూనిట్స్ చదవాలి, 60 కావాలనుకుంటే ఎన్ని యూనిట్స్ చదవాలి, ఎన్ని యూనిట్స్ లీవ్ చేయొచ్చు మనకున్న ఈ షార్ట్ పీరియడ్లో. ఓకేనా? వాటన్నిటికి వీడియోలో మీకు ఆన్సర్ దొరుకుతుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? మనకు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి. మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ అయినా ప్రీవియస్ పేపర్స్ అయినా అందులో ఉంటాయి. టెలిగ్రామ్ గ్రూప్లో నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఇన్ కేస్ మాకు వేరే కూడా కావాలి కదా సార్, మెటీరియల్స్ కూడా కావాలంటే నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్లో జాయిన్ కండి. నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి అందులోంచి మీరు యూజ్ చేసుకోవచ్చు. నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్లో మీకు మెటీరియల్స్ ఉంటాయి. ఓకేనా? టోటల్ మెటీరియల్స్ ఉంటాయి. మాక్సిమం అన్ని మెటీరియల్స్ కవర్ అవుతాయి కాబట్టి అక్కడ నుంచి మీరు యూజ్ చేసుకోవచ్చు. రైట్. ఇక్కడ మనకొస్తే ఇక మనం బ్లూ ప్రింట్ గురించి అబ్జర్వ్ చేస్తే బ్లూ ప్రింట్ దేనికి యూజ్ అవుతుందంటే మనం ఎక్కువ స్కోర్ చేయడానికి, ఏమైనా టాపిక్స్ మనకు టఫ్ ఉంటే దాన్ని స్కిప్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా యూజ్ అవుతుంది. ఒకటి చూద్దాం. మనకు టోటల్గా ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. 10 టాపిక్స్‌కి 75 మార్క్స్ అంటే నాకు తెలిసి ఒక హాఫ్ ది సిలబస్ చదివినా కూడా 60 ప్లస్ తెచ్చుకోవచ్చు. మనం కొన్ని యూనిట్స్ వదిలేసి సింపుల్ తక్కువ తక్కువ ఎక్సర్‌సైజులున్నయి చూజ్ చేసుకున్నా కూడా 70 ప్లస్ తెచ్చుకోవచ్చు. 60 ప్లస్ అయితే ఈజీగా తెచ్చుకోవచ్చు. అందులో చూస్తే మనకేంటి ఇవి 10 యూనిట్స్ ఉన్నాయి. 10 యూనిట్స్‌లో కాంప్లెక్స్ నంబర్స్ నుంచి 2 మార్క్స్ క్వెషన్స్ 2 వస్తాయండి. 1 4 మార్క్స్ క్వెషన్ వస్తది. నో 7 మార్క్స్ క్వెషన్స్. అవునా? నెక్స్ట్ డీమాయిస్ గురించి అబ్జర్వ్ చేస్తే డీమాయిస్ థీరమ్‌లో 1 2 మార్క్స్ క్వెషన్, నో 4 మార్క్స్ క్వెషన్, 1 7 మార్క్స్ క్వెషన్. మీరు చదివేటప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే కాంప్లెక్స్‌ను, డీమాయిస్‌ని సెపరేట్ యూనిట్స్‌గా కన్సిడర్ చేస్తారు. మనం ఎప్పుడు కాంప్లెక్స్‌ని, డీమాయిస్‌ని సెపరేట్ యూనిట్స్‌గా కన్సిడర్ 2 ఒకటే యూనిట్స్‌లాగా ట్రీట్ చేస్తే మనకు ప్రాక్టీస్ చేసేటప్పుడైనా ఈజీ అనిపిస్తది. కొందరు కాంప్లెక్స్ 7 మార్క్స్ అండ్ డీమాయిస్ కాంప్లెక్స్ అని చూస్తుంటారు. అలా కాకుండా ప్రిపేర్ కాండి, మీకు కొద్దిగా ఈజీ అనిపిస్తుంది. నెక్స్ట్ quadratic equation. In quadratic equation, 1 2 marks question, 1 4 marks question, no 7 marks question. Theory of equation, 1 2 marks question, 1 7 marks question. నెక్స్ట్ పిఎన్సి. పిఎన్సి అంటే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్లో ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుందండి. 2 4 మార్క్స్ క్వశ్చన్, నో 7. అయితే ఇక్కడ సార్ మాకు పర్మిటేషన్ రాదనుకుంటే మీకు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే కాంబినేషన్. పర్మిటేషన్ 4 ఎక్సైజులు ఉంటాయి, కాంబినేషన్కి ఒకటే ఎక్సైజ్ ఉంటుంది. దానివల్ల మీకు బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? కాంబినేషన్లో ఒకటే ఎక్సైజ్, పర్మిటేషన్లో ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఒక 4 వస్తాయి, కాంబినేషన్లో 2 మార్క్స్ క్వశ్చన్ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ బైనామిల్ థీరం. బైనామిల్ థీరంలో 1 2 మార్క్స్ క్వెషన్, 2 7 మార్క్స్ క్వెషన్. చాలామంది బైనామిల్ టఫ్ అంటారు గానీ, ప్రాపర్‌గా ప్రాక్టీస్ చేయగలిగితే, కాలిక్యులేషన్ మిస్టేక్స్ లేకుండా చూసుకోగలుగుతా నేను అని మీకు కొద్దిగా కాన్ఫిడెన్స్ వచ్చినా, ఇది 100% ఈజీ. టఫ్ అయితే కాదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ పార్షియల్ ఫ్రాక్షన్ 1 4 మార్క్స్ క్వెషన్. ఓన్లీ 1 4 మార్క్స్ క్వెషన్. నెక్స్ట్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్ ఓన్లీ 1 2 మార్క్స్ అండ్ 1 7 మార్క్స్ క్వెషన్. ప్రాబబిలిటీ నో 2 4 మార్క్స్ క్వెషన్స్ ఆర్ టు 1 7 మార్క్స్ క్వెషన్. నెక్స్ట్ ర్యాండమ్ వేరియబుల్స్. ర్యాండమ్ వేరియబుల్స్ వచ్చేది 1 2 మార్క్స్ క్వెషన్, 1 7 మార్క్స్ క్వెషన్ వస్తాయి. ఇది మనకున్న వెయిటేజ్. అయితే ఈ వెయిటేజ్ అబ్జర్వ్ చేస్తే మరి ఇందులో బానే ఉంది సార్ వెయిటేజ్, అందులో ఏవి యూనిట్ చదవాలంటే ఇది నేను చెప్తాను. అయితే ఈ వీడియో కంటిన్యూయస్ ఎండ్ వరకు చూడండి. మ్యాథ్స్ 2A, 2B 2 వస్తాయి. రెండిట్లో కూడా ఏందంటే మీకు ఇంపార్టెంట్ క్వెషన్స్ కూడా చూపిస్తా. ఏ పీడీఎఫ్ నుంచి ప్రిపేర్ కావాలో, అందులో ఎలాంటి క్వెషన్స్ ప్రిపేర్ కావాలి. 7 4 అయితే చెప్పగలం గానీ 2 కొద్దిగా చేయడం కష్టం. ఓకేనా? రైట్. ఇక్కడికొచ్చినట్లయితే చూస్తే మనకేంటి ఈ ఈక్వేషన్స్‌లోని ఇంపార్టెంట్ క్వెషన్స్‌లో ఫస్ట్ మీ ప్రిపరేషన్ దేనితోని స్టార్ట్ చేయండి అంటే ప్రాబబిలిటీ. అంటే ఆల్రెడీ స్టార్ట్ చేస్తే పెద్ద ప్రాబ్లమ్ లేదు. ప్రాబబిలిటీ అండ్ రాండమ్ వేరియబుల్స్. ప్రాబబిలిటీ అండ్ రాండమ్ వేరియబుల్స్. ఎందుకు సార్ అంటే చూడండి 7 ప్లస్ 7 ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 2 ఇన్ని మార్క్స్ వస్తాయి. ఫస్ట్ యూనిట్ స్టార్ట్ చేయడమే రాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ అని నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే 7 ప్లస్ 7 ఎంత అండి 14. 14 ప్లస్ 4 18 22 24 మార్క్స్ వస్తాయి. రాండమ్ వేరియబుల్స్ ప్రాబబిలిటీ మీకు స్టార్ట్‌లీ మన ఛానెల్‌లో కూడా నేను ప్రాబబిలిటీ రాండమ్ వేరియబులే ఫస్ట్ వీడియో చేస్తా 2A చేసేటప్పుడు. రీజన్ అంటే 2B నాకు తెలిసి అన్ని యూనిట్స్ ఉన్నాయి మనకు. మన ప్లేలిస్ట్‌లోకెళ్ళి మ్యాథ్స్ 2B ప్లేలిస్ట్ చూస్తే మాక్సిమం
సర్కిల్స్ కాంచి మొదలు పెడితే అప్ టు డిఫరెన్షియల్ ఈక్వేషన్ వర్డ్స్కి అన్ని యూనిట్స్ ఉన్నాయి. మీరు అక్కడ చూసుకోవచ్చు. ఎనఫ్ ఆ వీడియోస్ మీకు 75 తెచ్చుకోవడానికి. అయితే ప్రాబబిలిటీ అండ్ ర్యాండమ్ వేరియబుల్స్లో మళ్ళీ నేను 2 మార్క్స్ చేస్తాను. మళ్ళీ నేను 2 మార్క్స్, 4 మార్క్స్, 7 మార్క్స్ అని మళ్ళీ వీడియోస్ చేస్తూ ఉంటాను. అయితే ప్రాబిలిటీ ర్యాండమ్ వేరియబుల్ ప్రిపేర్ కావడం, ప్రాబిలిటీ ర్యాండమ్ వేరియబుల్ ఫస్ట్ చాప్టర్గా పిక్ చేయడం రీజన్ ఏంటంటే, ప్రాబబిలిటీలో హార్డ్లీ చదువుతా ఒక 40 క్వశ్చన్ చదువుతాం. ఒక 40 సార్ అంటే మల్టిప్లికేషన్ థీరం, అడిషన్ థీరం, బేస్ థీరం. అదే మల్టిప్లికేషన్ థీరం బేస్డ్ అయిన క్వశ్చన్స్, అదే బేస్ థీరం బేస్డ్ అయిన క్వశ్చన్స్ ఎక్కువ చేస్తాం. అవి ఎక్కువ చేసినప్పుడు ఏమైందంటే మనకు కాన్సెప్ట్ ఈజీగా అనిపిస్తుంది. ఒకటే టైప్ ఆఫ్ క్వశ్చన్లు ఎన్నున్నా కూడా చూడడానికి ఇన్ని క్వశ్చన్లు కనిపిస్తాయి కానీ ఒక 2 క్వశ్చన్లు మనం ప్రాపర్‌గా చేసినా కూడా 5-6 కంటే ఎక్కువ అంటే అండ్ అవి చేసినట్లు అనిపియదు. ఒక 4, 5 మీరు చేయగానే మీకు ఒక క్లారిటీ వచ్చేసి స్కిప్ చేస్తాం మనం. మిగిలినవన్నీ జస్ట్ చూసుకుంటూ ఎళ్ళిపోయినా చాలా టైమ్ సేవ్ అయితది. ఎట్ ఎ టైమ్ కన్ఫర్మ్ 100% మనకు మార్క్స్ ఒస్తాయి. కాబట్టి కేర్‌ఫుల్‌గా చూసుకోవచ్చనమాట. రైట్. రైట్. నెక్స్ట్‌కొచ్చేస్తే ఇవి 2 వచ్చేసిందా? రైట్. మనకు సెకండ్ యూనిట్ ఏం చేయాలంటే కాంప్లెక్స్ అండ్ డీమాయిస్. ఎందుకు సార్ కాంప్లెక్స్ అండ్ డీమాయిస్ అంటున్నారంటే మీరనొచ్చు. వాటికంటే వెయిటేజ్ ఎక్కువున్నాయి. వెయిటేజ్ ఎక్కువుండడం కాదు. ఈజీగా ఉండే టాపిక్స్ కాంప్లెక్స్ అండ్ డీమాయిస్. చూడండి. కాంప్లెక్స్ నంబర్స్‌లో మనకుండేదే 4 ఎక్సర్‌సైజ్‌లు. ఫస్ట్ ఎక్సర్‌సైజ్ డమ్మీ డైరెక్ట్ చేయొచ్చు. లాస్ట్ ఎక్సర్‌సైజ్ మనకు కోఆర్డినేట్ జామెట్రీ వస్తే చాలు. అందులో ఉన్న 4 మార్క్స్ క్వెషన్‌లు ఒక 3 4 ఉన్నాయి అయి చదవచ్చు. ఈ 2 ఎక్సర్‌సైజ్ కొద్దిగా లెంతీ అనిపిస్తాయి. ఒకటేమో డైరెక్ట్ కాంజుగేట్ డినామినేటర్‌లో ఐ లేకుండా చూసుకోవాలి. అలా కాబట్టి మనకు కాంప్లెక్స్ ఈజీగా అనిపిస్తుంది. డీమో హిస్టరీలో ఫస్ట్ ఎక్సర్‌సైజ్ నుంచి మాక్సిమం లాంగ్ ఆన్సర్ వస్తది. హార్డ్‌లీ ఒక 10 క్వెషన్స్ 10 కూడా ఉండవు. తక్కువనే ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ ఎక్సర్‌సైజ్ ఒక 2 క్వెషన్స్ ఉంటాయి లాంగ్. అంటే 12 క్వెషన్స్, 10 క్వెషన్స్ లాంగ్ ప్రిపేర్ అయితే ఒకటి రాయగలుగుతాం. ఇందులో వెయిటేజ్ ఎంతంటే చూడండి 7+4+2+2+2 చూడండి. ఆల్‌మోస్ట్ మనకు గావాల్సిన రిక్వైర్డ్ వచ్చేసింది వెయిటేజ్. 7 3 జా 21 అవునా? 1 2 3 12 1 2 3 4 8 ఓకేనా? 41 మార్క్స్ ఒస్తాయి. జస్ట్ 4 యూనిట్లు మీరు కరెక్ట్‌గా ప్లాన్ చేసి చదువుకుంటే 2 రోజులు చదివినా పాస్ అయితాం. 2 రోజులు చదివినా పాస్ అయితాం. బెటర్‌గా పాస్ అయిపోతాం హ్యాపీలీగా. అసలు ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా పాస్ కావచ్చు. అందుకే నేను ఈ ఆర్డర్‌లో చెప్తున్నా. ఏంటంటే మనం చదివే ఎవ్రీ యూనిట్‌కి మనకు స్కోర్ పెరుగుతూ ఉండాలి. స్కోర్ పెరగకుండా ఎన్ని యూనిట్లు చదివితే ఏం లాభం? పెద్ద యూజ్ ఉండదు కదా! మనం ఒక యూనిట్ చదువుతున్నామంటే అది మన కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ చేస్తూ ఎట్ ఎ టైమ్ స్కోర్ కూడా పెరగాలి. నెక్స్ట్ థర్డ్‌కొచ్చే వరకే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఒకటే ఉంచుకోండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వల్ల ప్లస్ పాయింట్ ఏంటిది? 4+2. 2 ఏమో గాని 4 అయితే 100% రాయొచ్చు. ఎందుకు సార్ మీరు 4 100% అంటున్నా అంటే 4లో ఈజీగా ఉండే టాపిక్స్ ఏంటో చెప్తా వినండి. 4లో ఈజీగా ఉండేటంటే రేంజ్ ప్రాబ్లమ్స్. అన్నీ ఒకటే లైక్ చేస్తాం. 6, 7 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 6, 7 100% మనం చేయగలిగితే 4 మార్క్స్ ఫిక్స్ ఇగ. 2 అనేది మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా? మనం ఫోర్త్‌కొచ్చేసి బైనామియల్ థీరమ్. బైనామియల్ థీరమ్. వై సార్ బైనామియల్ థీరమ్ 7+7+2 ఇందులో కొద్దిగా టఫ్ ఉంటాయి సార్ క్వెషన్స్ అని మీకు రావచ్చు. కానీ ఒక క్వెషన్ మొత్తం సీరీస్ ప్రాబ్లమ్సే. చూడడానికే ఇన్ఫినిట్ సీరీస్ ఉన్నాయి. చూడడానికే 12 ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ఒక 2 ప్రాబ్లమ్స్ నేర్చుకున్నట్లయితే రిమైనింగ్ మొత్తం వస్తాయి మనకు. ఎక్కడ కాంప్లికేషన్ లేకుండా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ మనం చేయగలుగుతాం. ఓకేనా? ఇబ్బంది అస్సలే ఉండదు. 1, 2, 3 నేర్చుకోగలిగితే రిమైనింగ్ అన్నీ నేర్చుకోగలుగుతాం. 7+7+2 ఇక రిమైనింగ్ మరి ఇంకా 7 ఉన్నాయి కదా సార్ అంటే ఇందులో ఒక 5 ప్రాబ్లమ్స్ సేమ్ ఉంటాయండి. ఒక 5-6 ప్రాబ్లమ్స్ కొద్దిగా డిఫరెంట్ అంటే సేమ్ పెద్ద కాంప్లికేషన్ లేకుండా ఎవరైనా నేర్చుకోవచ్చు. ఒక 3 ప్రాబ్లమ్సే సి0, సి1, సిఎన్ ప్రాబ్లమ్సే టఫ్ అనిపిస్తాయి. అవి కూడా మన వీడియోస్‌లోనే నేను మళ్ళీ వాటిని వీడియోస్ కూడా చేస్తా. మీకు 7 మార్క్స్ అన్ని కవర్ చేస్తా. 7 అండ్ 4, 2 కూడా. ఓకేనా? అవి మీకు బెనిఫిట్. ఇక 2 మార్క్స్ వదిలేద్దాం నష్టమేమున్నది? నాకు తెలిసి ఇక్కడికే చూడండి. 1, 2, 3, 4, 5 55 అయిపోతాయి మీరు ప్రిపేర్ కాగలిగితే. నెక్స్ట్ 1, 2, 3, 4 16 1, 2, 3, 4, 5, 6 అంతేనా? 3, 4, 5, 6 12 13 63 మార్క్స్ వస్తాయి. మనం చదివింది ఎన్ని యూనిట్లు? ప్రాబబిలిటీ ర్యాండమ్‌లు ఒకటే. ఇందులో ఉన్నాయి 2 ఎక్సర్‌సైజ్‌లు, ఇందులో ఉన్నాయి 2 ఎక్సర్‌సైజ్‌లు మళ్ళీ సెకండ్ ఎక్సర్‌సైజ్ ఇస్తే ర్యాండమ్ వేరియబుల్స్‌లో ఫస్ట్ ఎక్సర్‌సైజ్ ఈజీ. అందులో నుంచి 7 వస్తాయి. మీకు 63 మార్క్స్ వస్తాయి. అంటే మనం ఆల్మోస్ట్ థియరీ ఆఫ్ ఈక్వేషన్ చదవలేదు. పి అండ్ సి చాలా మందికి టఫ్ అనిపిస్తది. అది చదవలేదు. పార్షియల్ ఫ్రాక్షన్ చదవలేదు. మెథడ్స్ ఆఫ్ డిస్పర్షన్ 1, 2, 3 1, 2, 3
4 యూనిట్స్ అసలు మనం ముట్టుకోలేదు. అంటే ఆల్మోస్ట్ ఒక 40% సిలబస్ చదవలేం మనం. 60% సిలబస్ చదివితే 60 వచ్చినాయి. ఎప్పుడైతే బైనామియల్ అయిపోయిందో నన్నడిగితే నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్‌కొచ్చేసి పార్షియల్ ఫ్రాక్షన్స్, పార్షియల్ ఫ్రాక్షన్ అండ్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్. ఎందుకు సార్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్? పార్షియల్ ఫ్రాక్షన్‌లో 4 చదవండి. మెజర్ ఆఫ్ డిస్పర్షన్‌లో 2 చదువుకోండి. సార్ మీకు 7 మిస్ అయితాయి కదా సార్ అంటే, మెజర్ ఆఫ్ డిస్పర్షన్ 7 వద్దు అనడానికి రీజన్ ఏందంటే ప్రిపేర్ కావాలి. కానీ ఎగ్జామ్‌లో గూడా మనకింక టైం ఉంది. రాయగలను అన్నప్పుడే రాయాలి గానీ, అంతేగాని ముందే అయితే రాసి పెట్టుకోకండి. రీజన్ ఏందంటే కొద్దిగా టఫ్ అనిపిస్తది. అరే! ఇదంతా వస్తదా? రాదా? అన్న ఫీలింగ్ వస్తా ఉంటదండి. కాలిక్యులేషన్స్ ఎక్కువుంటాయి. స్టాటిస్టిక్స్ గదా! మీన్, డీవియేషన్, అబౌట్ మీడియన్, వేరియన్స్ ఇవే గాబట్టి ఎక్కడ చిన్న మిస్టేక్ చేసినా పోతది పెంటయితదది. అంటే రాదు అని టఫ్ అని గాదు. బట్ అలాంటి కొద్దిగా రిస్క్ తీసుకోవద్దన్నట్టు. ప్రిపేర్ కండి. మనకు ఇక్కడ 5కి 5 రాయలేకపోతున్నాం అన్నప్పుడు మీకు బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత సిక్స్త్ వన్ వచ్చేసి పి అండ్ సి. పి అండ్ సిలో పి అండ్ సిలో 4+2 వస్తదండి. అవునా? కాంబినేషన్ మాత్రం కన్ఫర్మ్ ప్రిపేర్ కండి అందరూ. ఒకటే ఎక్సర్సైజ్ ఉంటది. బాక్స్ ప్రాబ్లమ్స్ లాగుంటాయి. అవి వస్తాయి. కన్ఫర్మ్ ఒక 4 మార్క్స్ వస్తే ఒక 2 మార్క్స్ ఎన్‌సీఆరో, ఎన్‌పీఆరో చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇందులో గూడా సార్ మరి ఇందులో 4 కూడా చదువుతా సార్ నేను అనుకుంటే ర్యాంక్ చదవండి. ర్యాంక్. ఇక్కడికి ఇక మీకు దీని తర్వాత ఇక మీకు థియరీ ఆఫ్ ఈక్వేషన్. సార్ థియరీ ఆఫ్ ఈక్వేషన్‌లో మాకు 7 మార్క్స్ ఉన్నది కదా! మీరెందుకు వదిలేసిల్లని చాలా మందికి డౌట్ వస్తది. థియరీ ఆఫ్ ఈక్వేషన్‌లో 7 ఎందుకన్నానంటే 2 అయితే చదవచ్చు. 2 అయితే అందరూ చేస్తారు. కొద్దిగా ప్రీవియస్ పేపర్‌లు చూసినా, మన యాప్‌లో ఉన్న ప్రీవియస్ పేపర్‌లు చూసుకున్నా, మనకు మోడల్ పేపర్స్ ఉన్నాయి. అవి చూసుకున్నా అందులో వచ్చిన 2 మార్క్స్ చదివినా మీరు ఈజీగా 2 మార్క్స్ చేయగలుగుతారు. మరి 7 ఎందుకన్నారంటే లాస్ట్ ఎక్సర్సైజ్ నుంచి వచ్చే డిగ్రీ 4, డిగ్రీ 5, డిగ్రీ 6 క్వెషన్ 100% చేస్తారు. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. మరి ఇంకేమున్నా సార్ చేసినాక 100% అంటే, అవి గాకుండా ఉండే క్వెషన్‌లు చేయడమే టఫ్ ఇక్కడ. అవి గాకుండా వేరే క్వెషన్స్ ఉంటాయి గదండీ! సెకండ్ ఎక్సర్‌సైజ్‌లో కండిషన్‌తో ఉన్న క్వెషన్‌లు కొద్దిగా టఫ్‌గా ఫీల్ అయితారు. అందుకే నేనది రాయలేదు. అంతేగాని వేరే రీజన్ ఏమి లేదు. ఓకేనా? ఇది మ్యాథ్స్ 2ఏ బ్లూ ప్రింట్. అయితే మీరు ఈ ఆర్డర్‌లో చదువుకోండి. కన్ఫర్మ్ మీకు స్కోర్ ఒస్తది. ఫిక్స్‌గా. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. అయితే మరి 7 మార్క్స్‌కి ఏవే చాప్టర్స్ ప్రిఫరెన్స్ ఇయ్యాలి మనం? ఒకటి డీమార్విస్ థీరమ్, నెక్స్ట్ ప్రాబబిలిటీ, రాండమ్ వేరియబుల్స్, బైనామియల్ థీరమ్. బైనామియల్ థీరమ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. ఇవి మీకు ఎప్పుడైతే అయిపోతాయో ఒకటి ఎక్స్ట్రా కావాలి అనుకుంటే థియరీ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్. అందులో మీరు ఏ టాపిక్‌లో బాగా స్ట్రాంగ్‌గా ఉంటారో ఆ టాపిక్‌ని చూజ్ చేసుకోండి. అది మీకు బాగా హెల్ప్ అయితది. ఓకేనా? అంటే మీరు స్ట్రాంగ్‌గా ఉన్న టాపిక్. మీరు ఎందులో అయితే వీఆర్ ఇన్ స్ట్రాంగ్ ఇన్ దిస్ టాపిక్ అని మీకు అనిపిస్తదో దాంట్లో ప్రిపేర్ కాండి. సో, ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఓకేనా? అంటే మీకు ఈజీగా స్కోర్ తెచ్చుకోగలుగుతాం. నార్మల్‌గా ఉన్న టాపిక్‌లో కంటే అలాంటి టాపిక్స్ ప్రిపేర్ కావడం వల్ల బెనిఫిట్ ఎక్కువుంటది. ఓకేనా? రైట్. అదయిపోయాక ఇక 4 మార్క్స్‌కి నా కన్సిడరేషన్ వచ్చేసి ప్రాబబిలిటీ, కాంప్లెక్స్, నెక్స్ట్ వచ్చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్, పార్షియల్ ఫ్రాక్షన్స్, పి అండ్ సిలో ఒకటి. పి&సిలో ఒకదానికి ప్రిఫరెన్స్ ఇస్తా. ఇది కాంబినేషన్‌కు. పర్మిటేషన్ అనేది కొద్దిగా ఒక్కోసారి స్కిప్ అవుతూ ఉంటాయి. బట్ కాంబినేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా చేసుకోవచ్చు మనం 2 మార్క్స్ కూడా. ఇక 2 మార్క్స్ అనేది మీ ఇష్టం అబ్బా! మీరు ఎందులో స్ట్రాంగ్‌గా ఉంటారు, వాట్ టాపిక్స్ ఆర్ ఈజీ టు యూ అనేది మీకు మాత్రమే తెలుస్తది కాబట్టి దాన్ని బట్టి మీరు ప్రిపేర్ కండి. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్ 2బీ చూద్దాం. మ్యాథ్స్ 2బీ చూస్తే కొంత ఐడియా వస్తది. అది కూడా ఇలానే చెప్పేస్తా. సో, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయడం మర్చిపోవద్దు. సమ్మర్‌లో మన దాంట్లో షార్ట్ టర్మ్ గూడా స్టార్ట్ చేస్తాం మ్యాథ్స్. ఎంసెట్. సో, కన్ఫర్మ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. యాప్‌లో ఉన్న నోట్స్ అయితే మీకు 100% యూజ్ అవుతాయి. ఎందుకంటే విత్ సొల్యూషన్స్ ఉంటాయి గాబట్టి. మ్యాథ్స్ 2బీ గురించి చూస్తే మ్యాథ్స్ 2బీ. రైట్. మ్యాథ్స్ 2బీలో మళ్ళీ ఫస్ట్ యూనిట్ ఏంటిదండి? సర్కిల్స్. సెకండ్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. సిస్టమ్ ఆఫ్ సర్కిల్. థర్డ్ వన్ వచ్చేసి పారాబోలా.
ఫోర్త్ వన్ ఎలిప్స్, ఫిఫ్త్ వన్ హైపర్బోలా, సిక్స్త్ వన్ ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్, సెవెంత్ వన్ ఇన్ఫినైట్ ఇంటిగ్రేషన్, ఎయిత్ వన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, 2 మార్క్స్, 4 మార్క్స్, 7 మార్క్స్, 2, 4, 7. చూస్తే ఇక 2, 4, 7లో మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసినట్లయితే సర్కిల్స్ నుంచి, ఓకేనా, సర్కిల్స్ నుంచి ఏమైతే 2 వస్తుందండి, ఒక 4 మార్క్స్ క్వశ్చన్, 2, 7 మార్క్స్ క్వశ్చన్. హెవీ వెయిటేజ్ టాపిక్ అన్నాడు. మ్యాథ్స్ 2Bలో పాస్ కాలేమనుకున్న వాళ్ళు జామెట్రీ చేయడం వచ్చినా ఈజీగా పాస్ కావచ్చు. ఓన్లీ మనం ఎక్కడ కూడా హాఫ్ ఆఫ్ ది సిలబస్ చదివితే ఈజీగా 50 మార్క్స్ తెచ్చుకోవచ్చు టఫ్ లేకుండా. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లోకి వచ్చేసి మనకు ఎన్ని వస్తాయండి? 1 2 మార్క్స్ క్వశ్చన్, 1 4 మార్క్స్ క్వశ్చన్, నో 7 మార్క్స్. పారాబోలా 1 2 మార్క్స్ క్వశ్చన్, నో 4 మార్క్స్ క్వశ్చన్, 1 7 మార్క్స్ క్వశ్చన్. ఎలిప్స్ వచ్చేసి 2 4 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ హైపర్బోలా వచ్చేసి, వెయిట్ ఒక్క నిమిషం అండి, వెయిటేజ్ చూద్దాం. ఇది డౌట్. డౌట్ అంటే ఫుల్లీ డౌట్ ఏం కాదు. ఇది 2+2 అనేది చూడాలి అంతే. 4+2 రైట్, కరెక్ట్. ఎలిప్స్ హైపర్బోలా 1 1 ఇవ్వండి. చూడండి, మీకు జామెట్రీ వస్తేనే 3 లాంగ్ ఆన్సర్లు 21 మార్క్స్. 1 2 3 4 2 2 4 5 4 మార్క్స్ అయిపోతున్నాయి ఇక్కడే. 20 41 మార్క్స్. 2 3 4 5 5 అయిపోతున్నాయి. 5 2 జా 10 51 మార్క్స్ వస్తాయి మీకు జామెట్రీ చదివితేనే. కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా చదువుకోండి, వస్తాయి. ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్ 2 లేవండి, 2. డిఫినైట్ ఇంటిగ్రేషన్ 1 1 1 2. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 1 1 1. ఇది వెయిటేజ్ చూడండి. 2 2 4 5 6 7. 7లో మనం 5 రాయాలి. 1 2 3 4 5 6 7. 7లో ఎన్ని రావాలండి? 5 రాయాలి. 2 3 4 5 6 7 8 9. ఇవి మనకున్న వెయిటేజ్. అయితే అకార్డింగ్ టు బ్లూ ప్రింట్ అయితే చాలా మందికి ఇంటిగ్రేషన్ రాదు. ఇంటిగ్రేషన్ రాని వాళ్ళు, మేము ఇప్పుడే ప్రిపేర్ అవుతున్నాం సార్, ఇప్పటి వరకు ఎంసెట్ అని మెయిన్స్ అని ప్రిపేర్ అయినా కానీ పెద్ద కాన్సన్ట్రేషన్ చేయలేదు, ఏదో చదివాం అనుకున్న వాళ్ళు, ఏదో ఫార్మాలిటీకి మెయిన్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు అయితే ఇంటిగ్రేషన్ వదిలేయండి. మాకు రాదు సార్, బేసిక్స్ కూడా పాస్ అయితే చాలు, 30 35 మార్క్స్ 40 వస్తే చాలు అనుకున్న వాళ్ళు స్కిప్ ద ఇంటిగ్రేషన్. అంతకంటే ఎక్కువ కావాలి సార్ అనుకున్న వాళ్ళు ఇంటిగ్రేషన్ యాడ్ చేసుకోండి. ఓకేనా? రైట్. ఈ వెయిట్ మనకు తెలుసు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్లో రాశారు కాబట్టి అదే ప్యాటర్న్ ఉంటుంది, చేంజ్ ఏం కాదు. రైట్, ఇక్కడ చూస్తే ఫస్ట్ ప్రిపేర్ కావాల్సిన టాపిక్స్ సర్కిల్స్ అండ్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. సర్కిల్స్ అండ్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. రీజన్ ఏంటి సార్ అంటే 7 + 7 + 4 + 4 + 2 + 2 + 2 ఆల్మోస్ట్ ఇక పాసే. సర్కిల్స్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ రెండు ఒకటే అనుకోండి. ఇదే ఫస్ట్ అనుకుంటే 7 + 4 సారీ 7 + 7 14, 14 + 4 18, 22, 22 + 6 28 మార్క్స్ అక్కడికే వస్తాయి. 26కే పాస్ చేస్తారు మ్యాథ్స్ 2B అయితే. మనకు 26 వచ్చినా అటో ఇటో బయట పడేస్తారు కాబట్టి మీరు ఈజీగా గెట్ ఆన్ కావడానికి, ఈజీగా స్కోర్ తెచ్చుకోవడానికి ఒక ఆప్షన్ ఉన్న టాపిక్ ఇది. కాబట్టి అస్సలు స్కిప్ చేయకండి. ఎంత బెటర్‌గా ప్రిపేర్ కాగలుగుతారో అంత బెటర్‌గా ప్రిపేర్ కండి. అది మీకు యూజే గానీ వేస్ట్ అయితే కాదు. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి పారాబోలా. పారాబోలా. పారాబోలా ఏంటిదండి? 7 + 6. నాకు తెలిసి ఇక్కడి వరకు మీరు పర్ఫెక్ట్‌గా అయినా కూడా 37 మార్క్స్ వస్తే సేఫ్ జోన్. ఇది అయిపోగానే చాలామంది అంటారు ఎలిప్స్ హైపర్బోలా ప్రిపేర్ కామా అంటే, అయితే నేనే చెప్పేదేంటంటే ఎవరికైతే ఇక్కడ 2 కేటగిరీలు ఇస్తా. 2 కేటగిరీలో ఎవరికైతే మాకు ఇంటిగ్రేషన్ రాదనుకుంటారో వాళ్ళు ఎలిప్స్ ప్రిపేర్ కండి. ఎలిప్స్ అండ్ హైపర్బోలా ప్రిపేర్ కండి. మాకు అసలే రాదు సార్ ఆ టాపిక్స్ అంటే ఏమైతే 4 + 4 + 4 + 2
ఇవి కవర్ అయిపోతాయి. ఆల్మోస్ట్ ఇవి 20, 41 మార్క్స్ ఎటు పోవు. ఎవరికి మాకసలు ఇంటిగ్రేషన్ రాదు సార్ అన్న వాళ్ళు వదిలేయండి గదాన్ని. దాన్ని పట్టుకొని రాకున్నా గానీ ఒక 2, 3, 3, 4 డేస్ వెయిట్ జేయడం. సారు బాగా స్ట్రగుల్ గావడం. కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్‌లనేటివి లైక్ రిడక్షన్ ఫార్ములాస్ అని, లేకపోతే కొన్ని మెథడ్స్ అని బాగా బైహార్ట్ చేసి మర్చిపోవడం కంటే, మనం కొద్దిగా బెటర్‌గా అండర్‌స్టాండ్ చేసుకునే టాపిక్స్‌ని కొద్దిగా ఎక్కువ చదవడం ఈజీ. ఎందుకంటే మనకు అండర్‌స్టాండ్ అవుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోవడం ఈజీ. అదే గాకుండా గుర్తుండదు అని తెలిసి కూడా అదే చదువుకుంటూ కూర్చుంటే ఏమైద్దంటే టఫ్‌గా ఫీల్ అవ్వడంతో పాటు ఎగ్జామ్‌లో ప్రజెంటేషన్ అంత బావుండదు. అందుకే నేను వద్దంటున్నా. అంతేగాని ఇంకేమి రీజన్ లేదు. సో, ఇది. అయితే ఇది గాకుండా ఉన్నవాళ్ళు ఏం చేసుకోండంటే థర్డ్ వన్ వచ్చేసి ఇండిఫైనైట్ చదవండి. ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్స్. ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్‌లో 7+7+2+2 గదండీ! ఆల్మోస్ట్ ఇది గాకుండా ఇది చదివితే స్కోర్ ఎక్కువొస్తది. 14+6 సారీ 14+4 18 మార్క్స్ వస్తాయి. 18 మార్క్స్ వస్తాయి. లాంగ్ ఆన్సర్‌లన్నీ ఇప్పుడు 1, 2, 3, 4, 5 ఇక్కడ 4 మార్క్స్ అయిపోతాయి. ఇక్కడ లాంగ్ ఆన్సర్‌లు అయిపోతాయి. మరి నెక్స్ట్ ఇంకేం చేయాలి? ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్‌లో చాలామంది ఏమనుకుంటారంటే రిడక్షన్ ఫార్ములా నుంచి ఒకటి, మెథడ్స్ నుంచి ఒకటొస్తది. అయితే రిడక్షన్ నుంచి ఒకటి, మెథడ్స్ నుంచి ఒకటనేది 100% రైటే. రాంగ్ ఏం గాదు. కాకపోతే కొన్ని ఇయర్స్‌లో ఏం చేస్తున్నారంటే రిడక్షన్ నుంచి స్కిప్ జేసి మెథడ్స్ నుంచే 2 ఇచ్చేస్తారు. అది కొద్దిగా చూసుకోవాల్సింది. పార్షియల్ ఫ్రాక్షన్ క్వెషన్స్ కూడా అడుగుతున్నాడు కాబట్టి. నెక్స్ట్ ఇందులో ఫోర్త్ వన్ వచ్చేసి డిఫినైట్. డిఫినైట్ ఇంటిగ్రేషన్. డిఫినైట్ ఇంటిగ్రేషన్ 7+4+2+2. 7+2 ఇక్కడికే చూడండి అయిపోయింది మనకు వెయిటేజ్. 1, 2, 3, 4, 5, 6 అయిపోయింది. 35 మార్క్స్ వస్తాయి. 1, 2, 3 అయిపోయినాయి. 1, 2, 3, 4, 5, 6, 7 అంటే ఇక్కడికి ఎన్ని మార్క్స్ వస్తాయి మనకు చూడండి 35. నేను చెప్పి నేను 4 చదువుకుంటున్నాను. 35, 1, 2, 3, 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 అంటే 16. 8 + 5 30. 63 మార్క్స్ వస్తాయి ఇక్కడికెళ్ళి. అంటే మనం చదివి ఇంకా ఎలిప్స్, హైపర్బోలా, డిఫరెన్షియల్ 3 యూనిట్లు వదిలేస్తాను మొత్తం. వదిలేసినా కూడా 63 మార్క్స్ వస్తాయి ఇవి చదువుకుంటే. 4 యూనిట్లు అంటే మీరు కరెక్ట్ 4 డేస్ స్పెండ్ చేస్తే సరిపోద్దని నేను అనుకుంటున్నాను. రైట్. దీని తర్వాత ఫిఫ్త్ వన్. అయితే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏం చేయండంటే ఫస్ట్ ఇందులో మీరు చదవాల్సినయి 2 మార్క్స్ వెయిటేజ్ ఉన్న ప్రీవియస్ పేపర్‌లో వచ్చిన క్వెషన్‌లు అవి చదువుకోండి. రీజన్ ఏంటి సార్ అంటే 2 మార్క్స్ అక్కడ చదవడం వల్ల మనకి 7, 4 పక్కకు పెట్టండి. అవి కొద్దిగా మెథడ్ ఐడెంటిఫై చేయడం టఫ్ అనిపిస్తుంది కాబట్టి ఆ ప్లేస్‌లో వాటిని చూజ్ చేసుకోవచ్చు. మీకు కొద్దిగా ఈజీ అనిపిస్తదని అంతే. అంతేగాని అవే 100% చదవాలి అని అయితే లేదు. రైట్. ఇక లాస్ట్‌కు ఇది అయిపోయిన వాళ్ళు ఏం చేయండి? లాస్ట్‌కు సిక్స్త్ వన్‌కొచ్చేసి ఎలిప్స్ అండ్ హైపర్బోలా. ఎలిప్స్ అండ్ హైపర్బోలా. 4+4+4+2 అయితే ఇక్కడ బెనిఫిట్ ఏందంటే, ఎలిప్స్ మీకొచ్చినట్లయితే హైపర్బోలా చేయగలుగుతారు. అండర్‌స్టాండింగ్ అనేది కొద్దిగా ఈజీగా ఉంటుంది. సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి. ఆల్రెడీ ఒక 12 ఇక్కడ ఒక 15 ప్రాబ్లమ్స్, ఇక్కడ ఒక 15 ప్రాబ్లమ్స్. అంతకంటే ఎక్కువుండవు. కొద్దిగా క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. ఈ ఆర్డర్‌లో ప్రిపేర్ కండి. మీకు కన్ఫర్మ్ స్కోర్ వస్తాయి. టెన్షన్ లేని స్కోర్ వస్తది ఫస్ట్. టెన్షన్ లేని స్కోర్ వస్తది. ఇది మాత్రం గ్యారంటీ. ఇక నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ క్వెషన్ చూద్దాం. ఇంపార్టెంట్ క్వెషన్స్ అని చూడండి. మీకు ఈ వీడియోలో చూయించే పీడిఎఫ్ గూడా నేను మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ జేస్తాను. మన యాప్‌లో గూడా ఉంటుంది ఆల్రెడీ. సో, అక్కడి నుంచి మీరు యూజ్ జేసుకోవచ్చు. రైట్. ఒకసారి చూస్తే రైట్. వెయిట్ ఎ మినిట్. మీకు ఈ క్వెషన్ చూస్తే ఎక్కువ వచ్చేటివి మాత్రమే టిక్ చేస్తూ ఉంటా ర్యాండమ్‌గా. మీకు కొంత ఐడియా రావడానికి. ఇస్తుందా అండి?
కనిపిస్తది. ఓకే. యాహ్! మీకు కనిపిస్తుందనుకుంటాను. ఏం పెద్దగా కనిపియకపోవచ్చు. రైట్. సో, ఇక్కడ మనం చూసినట్లయితే మీకు రైట్ ఇక్కడేముందండి? అంటే ఒకటే వీడియోలో కదా! మళ్ళీ మళ్ళీ దాన్ని ఎడిట్ చేయలేమనే ఉద్దేశ్యంతోని ఇలా. అంతకు మించి ఇంకేం లేదు. ఒక్క నిమిషం కొద్దిగా ఓపిక పడితే నాకు కూడా ఈజీ అయిపోతుంది చేయడం. రైట్. సో, మీకొచ్చేస్తే ఇక్కడ మనం రైట్ చూడండి. ఇందులో మనకి ఇవన్నీ 2 మార్క్. ఎక్కువ 4 మార్క్స్ వచ్చిన క్వెషన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవ్వండి. ఇదొకటి. సో, ఈ థర్డ్ క్వెషన్ ఎక్కువ సార్లు 4 మార్క్స్‌కొచ్చిన క్వెషన్. ఓకేనా? నెక్స్ట్ ఈ థర్డ్ బిట్‌లో ఉన్న 3 క్వెషన్స్ మన కాంప్లెక్స్ నంబర్స్ నుంచి వచ్చాయండి. ఎక్కువ క్వెషన్స్. దీని తర్వాత వచ్చినవి ఇది కాంజుగేట్ టు ఈచ్ అదర్. ఈ సెవెంత్ బిట్‌లో ఉన్న క్వెషన్స్ ఎక్కువొచ్చిన క్వెషన్స్. వాటినైతే ఫస్ట్ నెక్స్ట్ ఇక్కడ 12థ్ క్వెషన్. అయితే నా సజెషన్ ఏందంటే ఒక్కసారి ఇయర్ కనపడినా గూడా బుక్‌లో అవి చదవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయ్యండి. మీకు బెటర్‌గా స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇవి ఎక్కువ సార్లు వచ్చిన క్వెషన్‌లు. ఓకే. ఇక 2 మార్క్స్ అంటారా? అన్నీ చదువుకోండి. మనం ఎన్ని క్వెషన్‌లు చూసినా ఏదో ఒకటి యాడ్ అవుతూనే ఉంటుంది. కనిపిస్తుందనుకుంటా పీడిఎఫ్. ఓకేనా? చూస్తే ఇక్కడ నుంచి టిక్ కూడా చేసుకోవచ్చు. లేదనుకుంటే మన యాప్‌లో కూడా పెట్టేస్తా. లేకపోతే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా ఉంటుంది. అక్కడ నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సబ్జెక్ట్ అన్నీ కూడా. ఇక డీమాయిస్ థీరమ్‌లో మాక్సిమం మీరు 100% ప్రిపేర్ ఫస్ట్ క్వెషన్, సెకండ్ క్వెషన్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అంటే 13 క్వెషన్స్ ఏమో ఉంటాయి. అందులో నేను కొన్ని రిమూవ్ చేస్తాను. అంటే ఇప్పటి వరకు రాని క్వెషన్స్. ఇది నైన్త్ వన్ లీవ్ చేసుకోండి. పెద్ద ప్రాబ్లమ్ లేదు. ఎయిత్ వచ్చిందంటే మీకు 10థ్ వస్తది. సెకండ్ గ్రేడ్ అన్నట్టు. రౌండ్ చేసినవి మాత్రం ఫస్ట్ ప్రిపేర్ కండి. రౌండ్ చేయని సెకండ్ ప్రిపేర్ కండి. ఇది అవసరం లేదు. ఎన్నొచ్చేసాయి రౌండ్ చేస్తే 1, 2, 3, 4 ప్రిపేర్ చేసేసిన 9 క్వెషన్స్ ఏమో ప్రిపేర్ అవుతారు. ఈ 9 ప్రిపేర్ కాగలిగితే డీమావిస్ దీని నుంచి మీరు 100% 7 మార్క్స్ రాస్తారు. ఇక 2 మార్క్స్ అనేది యాజ్ యువర్ విష్. మీ ప్రిపరేషన్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రిపరేషన్. ఇవి 2 మార్క్స్ క్వెషన్స్. ఓకే. ఇవి 2 మార్క్స్. ఇప్పుడు ఒమేగా ప్రాబ్లమ్స్ ఎక్కువొస్తాయి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌లో చూడండి. మనకి ఇందులో 4 మార్క్స్ క్వెషన్స్ ఇవి. ఇవి కన్ఫర్మ్. ఇక మీరు ఏం చేసినా ఇవి చదవాల్సిందే. ఇవి చదవగలిగితే నేనేం చెప్పాను ఒక 9 ప్రాబ్లమ్స్ వరకు ఉంటాయన్న. ఈ 7 ప్రాబ్లమ్స్. అంతే ఇగ. 7 ఇగో ఇవి. 8. ఈ 8 మాత్రం 100% నేర్చుకోండి. 8 అయిపోయాక మాత్రం ఇదొక్క థీరమ్ నేర్చుకోండి. 10థ్ వన్. అంటే 10 క్వెషన్స్ ఇవి పర్ఫెక్ట్‌గా మీరు నేర్చుకోగలిగితే ఒక 7 మార్క్స్, ఒక 4 మార్క్స్ క్వెషన్ అనేది 100% చేస్తారు. మరి 9 క్వెషన్స్ ఉన్నాయి కదా సార్ 9 ఎలా మేము చేయగలుగుతామా అంటే 9కే గాని అన్నీ ఒకటే మెథడ్. టఫ్ మెథడ్స్ కావు. అంటే ఏదో లెంతీగా ఉన్నాయి చేయగలుగుతున్నామా అన్నంత అవుతే అవసరం ఉండదు. ఈజీ క్వెషన్సే డెఫినిట్‌గా మీరు చేయగలుగుతారు. టఫ్ అయితే కాదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఎళ్తే ఇవి కంప్లీట్ కాగానే థియరీ ఆఫ్ ఈక్వేషన్. థియరీలో గూడా మనకెక్కువ క్వెషన్ చూస్తే ఈ ఫస్ట్ 7 మార్క్స్ క్వెషన్స్ ఎవరికన్నా మేము థియరీ చదువుకుంటాం సార్ అంటే, ఈ ఫస్ట్ రాసిన 5 క్వెషన్స్ అన్నీ ఒకటే మెథడ్ ఇవి. ఇలాంటి క్వెషనే ఒకటి మనకు ఎక్కడుంటుందంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌లో గూడా ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మనకు గావాల్సినయి హాఫ్ ఆఫ్ ది రూట్స్ ఒకటి, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఒకటి, ఏపీ, జీపీ ప్రాబ్లమ్ ఒకటి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి హ్మ్. అబ్సొల్యూట్ వాల్యూ అపోజిట్ సైన్. నెక్స్ట్ ట్రాన్స్‌లేటెడ్ పాలినామియల్స్ హూజ్ రూట్స్ ఈస్ -3 ఈ క్వెషన్స్ ఇదొకటే క్వెషన్ ఇచ్చిండు ట్రాన్స్‌లేటెడ్ రూట్స్ ఎందులో గాని అలాంటి క్వెషన్ చూసుకోండి. అవి ఈజీ. ఓకేనా? రైట్. వీటి తర్వాత 2 మార్క్స్ అనేది ఇందులో మాక్సిమం ఇవి సైడ్‌కైతే మీకు ఏవైతే ఇయర్స్ కనిపిస్తున్నాయో అవి ప్రిపేర్ అయినా సరిపోతుందండి. పెద్దగా టఫ్ అవసరం లేదు. ఇక పర్ముటేషన్ కాంబినేషన్స్ ఇందులో ఫస్ట్ క్వెషను హ్మ్. సెకండ్ వన్,
థర్డ్ వన్ ర్యాంక్ ప్రాబ్లమ్స్ కన్ఫర్మ్ ర్యాంక్, ఇది కూడా ర్యాంక్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ ఎంసెట్ క్వశ్చన్. నెక్స్ట్ మిస్ అయితే ఓవెల్స్ ఆర్ టుగెదర్ ఉంది చూసారా, ఇది ఒకటి. ఇది కాంబినేషన్ క్వశ్చన్ అండి, సారీ కాంబినేషన్ కాదు, పర్మిటేషన్ క్వశ్చనే. ఈ టూ రెండు. నెక్స్ట్ ఫైన్ ద నెంబర్ ఆఫ్ సెలెక్టింగ్ క్రికెట్ కాంబినేషన్ క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్ ఫైన్ ద నెంబర్ ఆఫ్ ఎస్ కాంబినేషన్ క్వశ్చన్, కాంబినేషన్ క్వశ్చన్, కాంబినేషన్ క్వశ్చన్. ఓకేనా, చూసుకోండి ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ సమ్ ఆఫ్ ది డిజిట్స్ కూడా చూసుకోండి, కానీ రేర్గా వస్తూ ఉన్నాయి. ఇవి మెయిన్లీ మనకున్న. నెక్స్ట్ ఇక్కడ 25 అండ్ 27, అంటే వీటితో పాటు ఎక్స్ట్రా చూసుకోండి ఒకసారి. ఇవి 2 మార్క్స్. ఎన్సిఆర్ ప్రాబ్లమ్స్ చేయడం వస్తే మాత్రం మీరు స్కోర్ అయితే చేయొచ్చు. ఇది వీటి తర్వాత నెక్స్ట్ బైనామిల్ థీరం. బైనామిల్లో చూడండి, ఈ ఫస్ట్ క్వశ్చన్ నుంచి మొదలు పెడితే మనకు తీస్తున్న అప్ టు 11 క్వశ్చన్స్. ఇవన్నీ ఒకటే మెథడ్, ఒకటే ఫామ్లో ఒకటేలాగా చేస్తాం. అస్సలు వేరియేషన్ ఉండదు. అంటే మీరు ఏదో చదవాలా సార్ అన్న టెన్షన్ కూడా అవసరం లేని టాపిక్స్. ఎప్పుడైతే ఇవి అయిపోయావో వీటి తర్వాత ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ అండి. 13-1, 14th 1, ఈ 3 అయిపోయా. 3 తర్వాత చూడండి, నెక్స్ట్ మీరు హార్డ్లీ 24 వస్తాయి, అందులో 12 ఒకటే మోడల్. 100% మీరు ప్రిపేర్ కావాల్సిన క్వశ్చన్. ఇవి ప్రిపేర్ అయితే మీకు ఇందులో వచ్చే 7 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కానీ అవి స్కిప్ చేయరు, అస్సలే ఛాన్సే లేదు. ఇవి చదవండి, ఇవి చదువుకుంటే చాలు. ఎన్ని వచ్చాయండి? 22 వరకు ఉన్నాయి. సీరియల్గా 22 క్వశ్చన్ చదువుతా. అందులో 11 క్వశ్చన్స్ అండి సేమ్, ఒక 11 డిఫరెంట్. అందులో 11లో కూడా 5 సేమ్ ఉంటాయి, 5 to 6 క్వశ్చన్స్ సేమ్ ఉంటాయి, రిమైనింగ్ కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి. సో ప్రాబ్లం ఉండదు. ఓకే రైట్. నెక్స్ట్కి వచ్చేస్తే మనకు వెరీ షార్ట్ ఆన్సర్స్ అయితే అన్ని చూసుకోవాల్సిందే అండి. 100% ఇదే ఉంటుందని గ్యారంటీ ఉండదు. ఓకేనా. స్లోగానే స్క్రోల్ చేస్తున్నా, ఎవరైనా ఇలా చూస్తే. పీడిఎఫ్ కావాలంటే మన యాప్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ, ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అండ్ రెడ్డి. అయితే పార్షల్ ఫ్రాక్షన్ చూసినట్లయితే పార్షల్ ఫ్రాక్షన్ 4, ఇదైతే మెథడ్ వైజ్గా ప్రిపేర్ కండి అబ్బా, మాక్సిమం ఇది ఇందులోనే చెప్పలేము మనం. ఓకే. మెజర్ ఆఫ్ డిస్పర్షన్ కూడా అన్ని క్వశ్చన్స్ 2 మార్క్స్ మాత్రం 100% ప్రిపేర్ కండి. రేంజ్ ప్రాబ్లం, మెయిన్ డీవియేషన్ అబౌట్ మెయిన్ డీవియేషన్ అబౌట్ మీడియన్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వేరియన్స్, స్టాండర్డ్ వేరియన్స్. ఓకేనా, ఇవి 2 మార్క్స్. నెక్స్ట్ ప్రాబబిలిటీ చూడండి, స్టేట్ ద ప్రాబబిలిటీ ప్రాబబిలిటీ, కండిషనల్ ప్రాబబిలిటీ, బేయిస్ థీరం. ఇది బేయిస్ థీరం ప్రాబ్లం. ఓకేనా. 5 బేయిస్ థీరం ప్రాబ్లమ్స్. ఇవన్నీ అడిషన్ థీరం, కండిషనల్ ప్రాబబిలిటీ ప్రాబ్లం, బేయిస్ థీరం యూజ్ చేసేది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎన్ని? హార్డ్లీ 15 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 15 ప్రిపేర్ అయితే ఈజీగా ఒక 7 మార్క్స్ రాస్తారండి, పెద్ద టఫ్ కూడా కాదు. మళ్ళీ తర్వాత షార్ట్ ఆన్సర్లు ఉన్నాయి కదా సార్ అంటే, ఈ షార్ట్ ఆన్సర్లు కూడా హార్డ్లీ 20 ఉంటాయి చూడండి. 20, ఓకే 22 ఉన్నాయి. 15 + 22, 37 క్వశ్చన్స్. అవునా. ఈ 37లో కొన్ని లీవ్ చేసి 37 ప్రిపేర్ అయితే మీకు ఈజీగా 7 + 4 + 4 మార్క్స్ అనేది 100% వస్తాయి. ఎక్కడ కూడా స్కిప్ కావు, మీకు చాలా ఈజీగా వస్తాయి. ఇవి మనకున్న 7 మార్క్స్ క్వశ్చన్, 7 and 4 ఇవ్వరండి. వీటి తర్వాత అడిషనల్ ప్రాబ్లమ్స్ అంటే కొద్దిగా ఎక్స్ట్రాగా అడిగిన క్వశ్చన్లు అని, అవి ఈజీగానే ఉంటాయి అంటే పెద్ద టఫ్ ఏం కాదు. నెక్స్ట్ ర్యాండమ్ వేరియబుల్స్. మీరు ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇవే వీళ్ళున్నాయే చదువుకొని సరిపోతాయి. ఫస్ట్ ఎక్సర్సైజ్ 7 మార్క్స్ వస్తాయండి. సెకండ్ ఎక్సర్సైజ్ మీకు 2 మార్క్స్ వస్తాయి. అందులో ఎలాంటి చేంజెస్ అవసరం లేదు. బాక్స్ ప్రాబ్లమ్స్ అన్ని 7. నెక్స్ట్ ఇది అయిపోయాక మ్యాథ్స్ బీకి వద్దాం. ఇక మ్యాథ్స్ బీకి వస్తే ఇవి క్వశ్చన్స్. సర్కిల్స్లో ఫస్ట్ ఎక్సర్సైజ్, సెకండ్ ఎక్సర్సైజ్, మెయిన్లీ ఫస్ట్ ఎక్సర్సైజ్, సెకండ్ ఎక్సర్సైజ్ నుంచే వస్తూ ఉంటాయి క్వశ్చన్లు. చూడండి ఇవన్నీ ఫస్ట్ ఎక్సర్సైజ్. పాసింగ్ త్రూ ది 3 పాయింట్స్, సి, ఇవి ఇవన్నీ ఫస్ట్ ఎక్సర్సైజ్ క్వశ్చన్లు. ఇప్పుడు నేను రైట్ మార్క్ పెట్టేటి అన్ని ఫస్ట్ ఎక్సర్సైజ్, రిమైనింగ్ అన్ని సెకండ్ ఎక్సర్సైజ్. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్ క్వశ్చన్, ఫస్ట్ ఎక్సర్సైజ్ క్వశ్చన్. 3 కాన్సైక్లిక్ అన్న వస్తే పాసింగ్ త్రూ ది 3 పాయింట్స్. ఇక్కడ 3 పాయింట్స్ చూడండి ఎన్ని వచ్చాయి. 22 ఉన్నాయని పేరే. 1, 2, 3, 4, 5, 5, 6, 7, 8, 9, 10 క్వశ్చన్స్ ఒకటే ఎక్సర్సైజ్ 10 ఇచ్చింది. మిగిలిన అన్ని
సెకండ్ ఎక్సర్సైజ్ ఇక్కడ ఏమండి డైరెక్ట్ కామన్ టాంజెంట్ కామన్ లాస్ట్ ఎక్సర్సైజ్ ఉందా మనకు సర్కిల్ అది ఇంటర్నల్ ఇంటర్నల్ బైసెక్టింగ్ ఆర్ సారీ ఎక్స్టర్నల్ పాయింట్ ఆర్ ఇంటర్నల్ పాయింట్ ఉన్న క్వశ్చన్ నుంచి ఒకటి ఫస్ట్ ఎక్సర్సైజ్ నుంచి ఒకటి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ క్వశ్చన్స్ అయిపోయాక వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. వెరీ షార్ట్ ఆన్సర్స్ అంటే షార్ట్ ఆన్సర్లో మీకు ఒకటి ఏంటంటే లెంత్ ఆఫ్ ది కార్డ్ క్వశ్చన్ కన్ఫర్మ్ చూసుకోండి. వెరీ షార్ట్ ఇవి. ఇవి సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో కూడా ఒకటి రెండే ఉంటాయండి. మనకు ఫస్ట్ ఎక్సర్సైజ్ కొద్దిగా డిఫరెంట్ అనిపించి ఆర్థోగోనల్ కండిషన్, సెకండ్ ఎక్సర్సైజ్ రాడికల్ యాక్సిస్ సర్కిల్లో ప్రిపేర్ అయినా లాస్ట్ ఎక్సర్సైజ్ ఉంటుంది. అందుకే ఇది పెద్ద టఫ్ ఏం కాదు. ఇందులో సైడ్కి ఒక ఇయర్ యాడ్ చేయినా కూడా అవి చదవండి, మీకు స్కోర్ వస్తుంది. నెక్స్ట్ పారాబోలా 99% స్టాండర్డ్ ఫామ్ వస్తుంది. స్టాండర్డ్ ఫామ్ మిస్ అయితే వార్టెక్స్ అవి ఫోకస్ కనుక్కోవడం, అవి మిస్ అయితే 3 పాయింట్స్. సర్కిల్ చేసినప్పుడు 1/8A 1/16A ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఇది కూడా అంటే 8th వన్ కూడా ఇంపార్టెంట్. అదొకటి ఇంకొక క్వశ్చన్ ఉంటుందండి, ఇది అవి చూసుకోండి సరిపోతాయి. నెక్స్ట్ వెరీ షార్ట్ ఆన్సర్ హైపర్బోలా తెలిసిందే, కొన్ని క్వశ్చన్లే ఉంటాయి, 2 ఎక్సైజ్లు కాబట్టి ఇయర్ వైజ్ ఉన్నాయి చూసుకోండి. ఒక మన దాంట్లో మోడల్ పేపర్స్ ఉన్నాయి, అందులో ఉన్న క్వశ్చన్ ప్రిపేర్ కానీ సరిపోతుంది. నెక్స్ట్ వీటి తర్వాత హైపర్బోలా హెలిప్స్ వస్తే హైపర్బోలా వచ్చేస్తాయి, కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్. ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు సార్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాకు ఎగ్జాక్ట్ కావాలనే బదులు, అంటే ఎవరైనా అడిగినా కూడా ఏ సార్ అని మీ కాలేజ్ ఫ్యాకల్టీ నేను ఎవరిని అడిగినా కూడా ఎగ్జాక్ట్ ఇంపార్టెంట్ అడగకుండా బెటర్ టు చూస్ మెథడ్ వైజ్. సో ప్రిపరేషన్ ఈజీగా అయిపోతుంది, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎప్పుడైతే మీరు ఇంపార్టెంట్ అడుగుతారో ఇంపార్టెంట్ చదవడం అనేది మరిన్ని పెరుగుతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మీరు ఈ 5 క్వశ్చన్ చేయడం ఒకటే, దాని తర్వాత ఉన్నాయన్నీ రిడక్షన్ ఫార్ములాస్, దాని తర్వాత మళ్ళీ మెథడ్స్. ఇదొకటే మెథడ్, ఇదొకటే మెథడ్, ఇదొక మెథడ్, ఇదొక మెథడ్, ఇదొక మెథడ్. ఇవన్నీ మెథడ్ వైజ్గా క్వశ్చన్స్, ఇవన్నీ మెథడ్ వైజ్ క్వశ్చన్స్, కొత్తగా ఇవేమీ ఇవ్వడు. కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా చూసుకొని చదివితే సరిపోతుంది. నెక్స్ట్ వెరీ షార్ట్ ఆన్సర్స్ అసలు గెట్ చేయడం కూడా కష్టం. ఇందులో ఉన్నాయి కూడా అంటే వేరే క్వశ్చన్స్ కూడా అడగవచ్చు మీకు. మనం వెరీ షార్ట్ ఆన్సర్ రావాలంటే టెక్స్ట్ బుక్లో ఫస్ట్ 2 ఎక్సైజ్ కన్ఫర్మ్ ప్రిపేర్ కావాలి. డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఇవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, మాక్సిమం ఇక్కడ ఉన్నాయి చదువుకుంటే సరిపోతుంది. మనకి పీడిఎఫ్లో ఉన్న లాంగ్ ఆన్సర్స్ ఎనఫ్, లాంగ్ ఆన్సర్స్ అయినా కానీ 4 మార్క్స్ అయినా కానీ ఎనఫ్. అయితే మనకి ఇక్కడ ఏరియాస్ నుంచి ఓసారి 4 మార్క్స్కి ఇస్తూ ఉంటాడు, ఓసారి ఇవ్వడు. బట్ పెద్ద ప్రాబ్లం ఏం కాదు, మనకు అవి చదివితే ఈజీగానే వస్తాయి. ఏరియాస్ ప్రాబ్లమ్స్ కూడా చదివితే అన్నీ ఈజీ వస్తాయి. మీరు చెప్పడం ఏం సార్ అంటారా. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇందులోనే 4+7+2. అయితే ఇక్కడ ఏమైందంటే కొద్దిగా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోయినప్పుడు మాక్సిమం లాంగ్ ఆన్సర్కి ఏం చేయాలంటే హోమోజీనియస్లో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చదవండి. అవి కాకుండా కొద్దిగా టఫ్ అనిపించినప్పుడు మాత్రం ఓన్లీ ఇందులో 2 మార్క్స్ ఇంపార్టెంట్ చేసి రిమైనింగ్ వదిలేసుకోండి. ఎందుకంటే మరీ రాదు అని తెలిసినా కూడా చదవడం అనేది ఇక్కడ పెద్దగా ఎఫెక్ట్ చూపించదు, అందుకే వద్దంటున్నా. అంతకు మించి ఇంకేమీ లేదు. ఓకేనా. డిపెండ్ ఇవి ఈ పీడిఎఫ్ మొత్తం ఇందులో 2 మార్క్స్ చూడండి, షార్ట్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి. ఇందులో చదివితే సరిపోద్ది, ఇంపార్టెంట్ మ్యాక్సిమం అవే వస్తూ ఉంటాయి. సో పెద్ద ప్రాబ్లం ఏం కాదు. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. వెరీ షార్ట్ ఆన్సర్లో మీరు మస్ట్ అండ్ షుడ్గా చదవాల్సింది అంటే ఆర్డర్ అండ్ డిగ్రీ, ఆర్డర్ అండ్ డిగ్రీ, ఆర్డర్ అండ్ డిగ్రీ, ఆర్డర్ అండ్ డిగ్రీ. ఓకేనా. నెక్స్ట్ వేరియబుల్ సపరేబుల్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, చిన్న చిన్నవి. ఓకేనా. పెద్ద ప్రాబ్లం ఏమి ఉండవు. జనరల్ సొల్యూషన్ ఆఫ్, నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్లో జనరల్ సొల్యూషన్ డైరెక్ట్ అటెంప్ట్ చేయొచ్చు అన్నట్టు. అయితే మనకు 4 మార్క్స్ కొద్దిగా ఐడెంటిఫై చేయడం టఫ్ అనిపిస్తుందేమో కానీ ఈ 2 మార్క్స్ ఐడెంటిఫై చేయడం ఈజీయే. ఓకేనా. క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా నేనైతే. సో పెద్ద ప్రాబ్లం అయితే కాదు. ప్రిపరేషన్ మీరు కొద్దిగా ప్రిపేర్ అయినా కూడా హ్యాపీగా చేసుకోవచ్చు, టఫ్ అయితే కాదు. ఓకేనా. మన ఛానల్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి. ఓకే. రైట్. మీ జూనియర్స్ కూడా షేర్ చేయండి, మన ఛానల్ రిఫర్ చేయండి, వాళ్ళకి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. ఓకేనా. థ్యాంక్ యూ. ఎట్ దమ్ ఆల్ ది బెస్ట్.